కిందటి వారం మనీ మంత్రాలో మేము మీకు చెప్పాము మీ పీపీఎఫ్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతే దాన్ని రీయాక్టివేట్ ఎలా చేయాలి. ఇవాళ మేము ఎన్పిఎస్ అకౌంట్ గురించి మాట్లాడతాం. ఏ కామన్ ఎర్రర్స్ వల్ల మీ ఎన్పిఎస్ అకౌంట్ ఫ్రీజ్ అవ్వచ్చో ముందు అది ఐడెంటిఫై చేయాలి. సో మీరు మీ ఇయర్లీ కాంట్రిబ్యూషన్ మీ ఎన్పిఎస్ అకౌంట్లో చేయకపోతే దాంతో కూడా మీ అకౌంట్ ఫ్రీజ్ అవ్వచ్చు. కేవైసీలో ఏమైనా ఇన్కంప్లీట్ ఉండిపోతే లేకపోతే ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే కేవైసీ డాక్యుమెంటేషన్లో స్పెషలీ మీ ఐడెంటిటీ లేకపోతే అడ్రస్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీ ఎన్పిఎస్ డీయాక్టివేట్ అవ్వచ్చు. అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్, అటెంప్టింగ్ అన్ఆథరైజ్డ్ విత్డ్రాల్స్ లేకపోతే కాంట్రిబ్యూషన్స్, దాంతో కూడా ఎన్పిఎస్ ఫ్రీజ్ అవ్వచ్చు. అండ్ రేర్ ఇన్స్టెన్సెస్లో టెక్నికల్ ఎర్రర్స్ అసోసియేటెడ్ విత్ కాంట్రిబ్యూషన్స్ లేకపోతే అకౌంట్ అప్డేట్స్, దాంతో కూడా మీ ఎన్పిఎస్ అకౌంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎన్పిఎస్ అకౌంట్ రీయాక్టివేట్ ఎలా చేయాలి? నంబర్ 1, మీ డీయాక్టివేషన్ది కాజ్ మీరు కనుక్కోవాలి. ఎందుకు మీ ఎన్పిఎస్ అకౌంట్ డీయాక్టివేట్ అయింది? మీరు ఆన్లైన్ ఎన్పిఎస్ ద్వారా చెక్ చేయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ పిఓపి అంటారు, అక్కడ వెళ్ళి కూడా కనుక్కోవచ్చు. రీయాక్టివేషన్ కోసం కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఏవి మీరు ఫాలో చేయాలి. నంబర్ 1, యూ మస్ట్ కంప్లీట్ ద యూఓఎస్ S10A ఫామ్. ఇది మీకు పోస్ట్ ఆఫీస్ నుంచేనా లేకపోతే మీ ఎన్పిఎస్ అకౌంట్ ఏ పిఓపి నుంచి ఆపరేషనల్ ఉందో అక్కడ దొరుకుతుంది. మీ సబ్స్క్రైబర్ ప్రాన్ కార్డ్ PRAN కార్డ్, అది దాని ఒక కాపీ మీరు అటాచ్ చేయాలి తన ఫామ్ తోటి. ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబర్ ఆల్సో నీడ్స్ టు డిపాజిట్ ఏమైనా అవుట్ స్టాండింగ్ యాన్యువల్ కాంట్రిబ్యూషన్ ఉంటే మీ అకౌంట్లోని అది మీరు డిపాజిట్ చేసి అండ్ ₹100 పెనల్టీ పే చేసి రీయాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎన్పిఎస్ ఆఫీషియల్స్ మీ అకౌంట్ని వెరిఫై చేస్తారు. అండ్ దాని తర్వాత ఏమో మీ అప్లికేషన్ విల్ అండర్గో అ ప్రాసెసింగ్ అండ్ దెన్ ప్రాన్ ఏమో యాక్టివేట్ అవుతుంది. PRAN మీది మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ కేవైసీలో ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్న వల్ల మీ ఎన్పిఎస్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందంటే మీరు ఏమైనా మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేకపోతే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కేవైసీ డాక్యుమెంట్స్ అవి మీ పిఓపికి సబ్మిట్ చేయండి. ముందేమో ఎన్పిఎస్ ది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ CRA అంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ మీ మ్యాటర్ని అడ్రస్ చేసి రిజాల్వ్ చేయడానికి. ఇన్ కేస్ ఏమైనా టెక్నికల్ ఎర్రర్ వల్ల మీ ఎన్పిఎస్ ఇన్యాక్టివ్ అయిందంటే కాంటాక్ట్ ఎన్పిఎస్ CRA ఈ మ్యాటర్లో మీకు సపోర్ట్ ఇవ్వడానికి అండ్ ఈ ఇష్యూని రెక్టిఫై చేయడానికి. రీయాక్టివేషన్ ప్రాసెస్ ఏమో టిపికలీ 5 నుంచి 7 రోజులు 5 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది. హౌఎవర్ ఏదైనా ఫైనాన్షియల్ మిస్కండక్ట్ వల్ల మీ ఎన్పిఎస్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిందంటే రీయాక్టివేషన్ ప్రాసెస్ ఇంకా ఎక్కువ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఇంకా ఎక్కువ ఇంట్రికేట్ అవ్వచ్చు అండ్ ఇంకా మీరు ఏమైనా అడిషనల్ స్టెప్స్ కూడా తీసుకోవాల్సి అవ్వచ్చు. ఇన్ కేస్ ఇన్యాక్టివేట్ అయింది ఎన్పిఎస్ అకౌంట్ మీది, ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు టేక్ ప్రోయాక్టివ్ మెజర్స్ అండ్ ఈ ఇష్యూని ప్రాంప్ట్లీ అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ మీరు డిస్కవర్ చేశారు మీ ఎన్పిఎస్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయింది, ఫర్దర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి మీరు ఇమ్మీడియట్లీ దాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి.